చిత్తూరులో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల ప్రగతి సభ ఘనంగా జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. కుప్పంలో సంజీవని పైలట్ ప్రాజెక్టు ద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. మామిడి రైతుల కోసం సీఎం ప్రోత్సాహక ధర ప్రకటించారని ఎంపీ ప్రసాదరావు వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రతి గ్రామానికి అభివృద్ధి అన్నటువంటి ఆడవాళ్ళని పరిచయం చేసింది. ప్రతి యువకుడికి ఆశ నమ్మకాన్ని కలిగించింది. ప్రతి పట్టణానికి అభివృద్ధి నగిశీలు చెక్కి నగరం అంటే ఇలా ఉండాలని ఈ రోజు మా జగన్మోహన్ పొగుడుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంపూర్ణ సహకారంతో చిత్తూరు నగరానికి నయన నగిశీలు చెక్కితే అందమైన నగరంగా ఏర్పడుతూ ఉంది. 45 బోర్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చిత్తూరు నియోజకవర్గంలో మా ఇంటికి నీళ్లు వస్తుంది అనే విధంగా రానున్న రోజుల్లో ఇంకా 1.5 year పడుతుంది, పూర్తి చేస్తాం. ఇప్పుడు దాదాపు 80% ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది లేకుండా పోయింది. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్ పేదవారికి ప్రతి అన్నం పెట్టే క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ని ప్రారంభిస్తే మీకు తెలుసో లేదో గత ప్రభుత్వం నాయకులు పేదవాడు భోజనం చేసేది కూడా ఇష్టం లేకుండా దాన్ని కూడా తీసేయడం జరిగింది. మొత్తానికి నిన్న 4 రూపాయలు పర్ కేజీ సబ్సిడీ, మినిమం సపోర్ట్ లేదా సబ్సిడీ కానీ సపోర్ట్ కానీ ఇవ్వడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు. ఇది చాలా శుభసూచకం. సో ఇక ప్రతి సంవత్సరం వస్తుందని అనుకోలేము, కానీ పంటలు బాగా వస్తాయని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర స్థాయిలో మనం చూస్తే పరిశ్రమలు అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మీరు అభివృద్ధిలో చూస్తే నారా లోకేష్ గారు ఎట్లాంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. దీనివల్ల మన పిల్లలకి ఉద్యోగత కలుగుతుంది, తర్వాత ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. చంద్రగిరిలో పుట్టి కుప్పంలో శాసనసభ్యుడై రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రపంచ దేశంలోనే ఆంధ్ర రాష్ట్ర యొక్క గొప్పతనాన్ని చాటిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడు 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా చేపట్టి ఈ 2 సంవత్సరాల్లో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నిటినీ ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న సోదరులకు అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా సంక్షేమం అంటే గుర్తొచ్చేది చంద్రబాబు. ఎందుకంటే ఈరోజు కూడా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఇంకా 200 రూపాయలు పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితులుంటే మన రాష్ట్రంలో ఎవరు బాధపడకూడదు, ఎవరు ఒకరి దగ్గర చేయి దాంచకూడదు అని చెప్పి 64 లక్షల పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం